వివరణాత్మకమైన భావము. పాశ్రంలో గోపికలు శ్రీకృష్ణుడు తమ వ్రతానికి కావలసిన వస్తువులు అడుగుతున్నారు. కానీ ఇవి కేవలం భౌతిక వస్తువులు మాత్రమే కావు. వీటి వెనుక లోతైన ఆధ్యాత్మిక అర్థం ఉంది. శంఖం, తెల్లని పాల వంటి శంఖం అంటే సాత్విక అహంకారం లేని భక్తి మరియు ఓంకారనాదం భగవంతుడి నామాన్ని చాటే జ్ఞానం మాకు కావాలని కోరుతున్నారు. బేరి పెద్దగా ధ్వని చేసే డప్పులు. ఇవి ఆచార్యులు ఉపదేశానికి సంకేతము. భగవంతుని వైభవాన్ని లోకానికి చాటి చెప్పే శక్తి కావాలని భావం. పల్లవి పాడేవారు ఒంటరిగా కాకుండా భక్తులందరితో కలిసి నిన్ను సేవించే సత్సాంగత్యం కావాలని కోరుతున్నారు. అజ్ఞానమనే చీకటిని పొగట్టే బుద్ధి కావాలని కోరుతున్నారు. జెండా మరియు మేలుకట్టు భగవంతుడి పట్ల ఉండే అనన్యమైన భక్తి మరియు ఆయన ఇచ్చే రక్షణ. ప్రళయకాలంలో సమస్త లోకాలను తన కడుపులో దాచుకుని చిన్న మర్రి ఆకుపై తెలియాడే ఆ పరమాత్మ తమకు ఈ చిన్న వస్తువులు ఇవ్వండి, పెద్ద వ్రతాన్ని సఫలం చేయాలని గోపికలు కోరుతున్నారు. ధన్యవాదములు అందరికీ.